సింధు నదీ జలాలపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో పాటు పాకిస్తాన్ ప్రధాని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. మన దేశాన్ని పక్కోడేమైనా అంటే మనం ఊరుకుంటామా? రైట్ లెఫ్ట్ ఇచ్చి పడేయము. అలాగే అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇచ్చి పడేశారు. నాన్సెన్స్ మాటలు మాట్లాడొద్దన్నారు. మా వద్ద బ్రహ్మౌస్ ఉన్నాయి అంటూ హెచ్చరించారు. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడకూడదని, ఇలాంటి బెదిరింపులు భారత్ విషయంలో ఎంత మాత్రమూ పనిచేయవన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అణు హెచ్చరికలు చేయడాన్ని కూడా ఓవైసీ తిప్పికొట్టారు. భారత్ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు, వాడిన పదజాలం అస్సలు అంగీకరించలేనిదని అన్నారు. అది కూడా అమెరికా వేదిక నుంచి ఆయన ఈ మాటలు మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. నిజానికి పాకిస్తాన్ పట్ల ఓ ముస్లిం అయి ఉండి కూడా ఓవైసీ అయినా కాస్త ధీటుగా సమాధానం చెబుతున్నాడే కానీ రాహుల్ గాంధీకి మాత్రం ఈ జ్ఞానం అస్సలు లేదు. ఇంకా వీలైతే పాకిస్తాన్ను పొగుడుతారేమో తప్ప ఆ దేశాన్ని పన్నెత్తు మాట కూడా అనడు రాహుల్ గాంధీ.